గోబీ మంచూరియా చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, ఈరోజు నేను గోబీ మంచూరియా చేస్తున్నాను. ఎటువంటి సాసులు వేయకుండా ఇంట్లో ఉన్న దానితోనే సింపుల్గా గోబీ మంచూరియా ఎలా వస్తుందో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. గోబీ మంచూరియా కావాల్సినవి గోబీ, కార్న్ఫ్లోర్, శనగపిండి, టమాటో, కారం, ఉల్లిపాయ, సాల్ట్. ఈ కాలీఫ్లవర్ని మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో అయితే వేసుకుందాము. చూడండి, ఇలా నేనైతే చిన్న చిన్నగా గోబీకి సంబంధించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు అయితే బాగా వేడి చేసుకున్నాను. అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని నేనైతే ఇలా చిన్న ముక్కలను అవే నీళ్ళలో అయితే వేద్దాము. ఈ నీళ్ళలో వేయడం వల్ల చాలా బాగా మందులుగానే ఏమైనా కొట్టింటారు కాబట్టి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను నేనైతే. ఒక 2 నిమిషాలు అయితే చాలు. మరి కాలీఫ్లవర్ అయితే మెత్తగా కావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అయితే మనం ఒకసారి ఇలా కలుపుకొని నీళ్ళని అయితే వంపేసుకుందాము. చూడండి, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం నీళ్ళని అయితే వంపేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో చూడండి సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో తగినంత కారం అయితే వేసుకుందాము. ఇప్పుడు అందులో కార్న్ఫ్లోర్ అయితే వేసుకుందాం. అదేనండి మొక్కజొన్న పిండి. అందులో శనగపిండి కొద్దిగా అంత వేసుకున్నాను. చిన్న కప్పుడు అయితే వేసుకున్నాను నేను ఒక పువ్వు మొత్తం తీసుకున్నా కాబట్టి ఇంత వేసాను నేను. కొద్దిగా తీసుకుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ. ఇప్పుడు మనము ఇలా నీళ్ళు వేయకముందే ఇలా అనుకున్నాను నేనైతే. కొద్దిగా అంత నీళ్ళు వేసి ఇలా తడిగా చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు అందులో ఇలా విడివిడిగా వేసుకుందాము. ఇలా విడివిడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది, మరి ముద్దగా కాకుండా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మరి గట్టిగా కాకుండా గోబీ మంచూరియాకి అయితే గట్టిగా ఏం అవసరం లేదు, చాలా బాగా ఫ్రై అయితే అయినాయి. అయితే ఒక బాండ్లీ తీసుకున్నాను. అందులో కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న అల్లం అయితే నేను వెల్లుల్లి అయితే కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై కానిద్దాము. అందులోనే పచ్చిమిరపకాయలు, నేనైతే పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇంతకుముందు మనం కారం వాడాం కదా, ఇప్పుడైతే కొద్దిగా అయితే సరిపోతుంది అనేసి. అందులోనే టమాటా ముక్కలు బాగా మాగిన టమాటాలు అయితే తీసుకున్నాను నేను 2. బాగా మెత్తగా ఫ్రై అయితే చేసుకుందాము. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనమైతే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను నేను. ఇదైతే కార్న్ఫ్లోర్ ఒక 1/2 టీ స్పూన్ అంత తీసుకున్న పౌడరు. కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అందులో పోసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం మంచూరియా అంటే కొద్దిగా అంత గ్రేవీ లాగా ఉండాలనేసి నేనైతే ఇలా వేస్తున్నాను, కార్న్ఫ్లోర్ నీళ్ళల్లో కలిపి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న
గోబీని అయితే అందులో వేసేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. మనం ఇలా మొక్కజొన్న పిండి నీళ్ళలో కలిపి వేయడం వల్ల చాలా బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే గోబీ మంచూరియా చాలా బాగా వచ్చింది. అలాగే ఈ గోబీ మంచూరియా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.